ఏషియా కప్ 2025కి టీమిండియా స్క్వాడ్ అయితే వచ్చేసింది. ఏ ప్లేయర్స్ ని తీసుకున్నారు, ఎవరిని మిస్ చేశారు అని క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఏషియా కప్ 2025కి తీసుకున్న 15 ప్లేయర్స్ యొక్క నేమ్స్ ఏంటో తెలుసుకుందాం. సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్సర్ పటేల్, జితేష్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకు సింగ్. ఏషియా కప్ స్క్వాడ్లో పెద్ద అడ్వాంటేజ్ ఏదైనా ఉందంటే జస్ప్రీత్ బుమ్రా లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఉండటం అండ్ పిక్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న శుభ్మన్ గిల్ ఉండటం, యాజ్ ఏ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా ఉండటం బిగ్గెస్ట్ ప్లస్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరి ఎక్స్పీరియన్స్తో టీం అయితే పర్ఫెక్ట్గా బ్యాలెన్సింగ్ అనిపిస్తుంది. మిస్ అయిన ప్లేయర్స్ని చూస్తుంటే మహమ్మద్ సిరాజు చాలా బాగా పర్ఫామ్ చేశాడు. మేబీ తనకి రెస్ట్ ఇచ్చి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ 2 years తర్వాత 623 రోజుల తర్వాత మళ్ళీ ఏషియా కప్లోకి కంబ్యాక్ ఇస్తాడు అని చాలా ఎక్స్పెక్ట్ చేశాం. బట్ శ్రేయస్ అయ్యర్ని కూడా డ్రాప్ చేశారు. ప్లేయింగ్ 11 మన పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుందాం. ఓపెనింగ్ మ్యాక్సిమం అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 1 డౌన్లో శుభ్మన్ గిల్, 2 డౌన్లో తిలక్ వర్మ, మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, ఆల్రౌండర్స్లో అక్సర్ పటేల్ అండ్ హార్దిక్ పాండ్యా, స్పిన్ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి, ఫాస్ట్ బౌలర్స్లో జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్లేయింగ్ 11 ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఓపెనర్గా సంజు శాంసన్ అద్దరగొడతాడు అండ్ అలాగే వికెట్ కీపర్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లేయింగ్ 11 ఎవరుంటారు అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఏషియా కప్ 2025లో ఏ ప్లేయర్ని మిస్ అవుతున్నారు?